అమ్మ ఉంగబెట్టి తంతున్నాడు. ఏ అమ్మా చక్కగా ఆడరు అయినా భయపడ్డా నేను. రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఫుడ్ చూసుకోవచ్చు ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనము పటాయాలో ఉన్న ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే పోతున్నాం. దాని గురించి మీరు చాలా వీడియోస్లలో చూసి ఉండొచ్చు. సో ఆ మార్కెట్ నీళ్ళలో ఉంటుంది. సో మనమైతే పోదాము. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎలా అయితే ఫారినర్స్ స్విమ్మింగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇగో ఇగో సో మార్నింగ్ నేను కూడా పోయి మంచిగా స్విమ్మింగ్ చేసుకొని వచ్చాను. ఇగో డ్రెస్ గీసి వేసుకొని ఫుల్ రెడీ అయిపోయి ఇంకా మనమైతే బయలుదేరదాము. రూమ్కి లాక్ వేసేస్తే సరిపోతుంది. మన లాక్ ఇగో ఈడుంది. లాక్ తీసేసామా. ఇగో షూస్ ఉన్నాయి ఈడ. షూస్ వేసుకొని ఇంకా బయలుదేరడమే. సో హోటల్ బయటికి అయితే పోతున్నాము. సో మనమైతే బోల్ట్ బుక్ చేసుకున్నాము. చూసుకోవచ్చు మన బోల్ట్ అయితే వస్తుంది. హోటల్ బయటికి అయితే వచ్చేసాను. వెయిట్ చేద్దాం వాడి కోసం. నేనైతే ఈ బోల్ట్ గ్రాబ్ ఇవే బుక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నా ఎక్కడ పడితే అక్కడికి. ఈ టుక్ల మీద దీనిల మీద నాకు ఎక్కువగా నమ్మకం లేదు. ఈ నా కొడుకులు కూసోబెట్టుకుంటారు, తర్వాత స్కామ్ చేసి పడేస్తారు. చూద్దాం, వాడి కోసం వెయిట్ అయితే చేస్తున్నాను. ఏవో మన ఎదురుగా చూసుకోవచ్చు అంతా ఇక్కడ ఇట్లనే ఉంటుంది. ఇగో నా ఇక్కడనే లాండ్రీ ఉంది బట్టలు కడుక్కోనికి. ఇక్కడ ఒక తినేది ఏదో షాప్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇగో 7 లెవెల్ మీ అందరు చూపించిన ఆడనే ఉంది. మన బైక్ అయితే వచ్చేసినట్టు ఉంది. लगता है हमारा बोल्ट आ रहा है. You yes 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 let's go. మనమైతే వెళ్తున్నాము. ఇంకా చూసుకోవచ్చు పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. సో మనకైతే అన్న వదిలేసిండు. మనమైతే వచ్చేసాం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి. ఇగో నా వెనకాల చూసుకోవచ్చు మీరు అందరూ. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా ఆగండి. ఇగోండి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇప్పుడు లోపల పోదాం, టికెట్ అంతా చెక్ చేసుకుందాము. మనమైతే వచ్చేసాం పటాయా ఫ్లోటింగ్ మార్కెట్కి. ఇగో నా వెనకాల చూసుకోవచ్చు మీరు అందరూ. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తా ఆగండి. ఇగోండి పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. సో ఇప్పుడు లోపల పోదాం, టికెట్ అంతా చెక్ చేసుకుందాము. ఇగో మన రూపాయి ఇక్కడ ఇస్తే ఇంత ఇస్తారు. 0.3 పైసా. అర్థమవుతుందా? ఇగో సో పోయి మనమైతే టికెట్స్ తీసుకొద్దాము. టికెట్స్ ఇక్కడనే ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ ఎక్కడ ఉన్నాయో నాకేం అర్థం అవుతలేదు. వెల్కమ్ టు పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ టికెట్స్ దొరుకుతాయంట. సో చూద్దాము ఎంతలో ఉంది ఏంది. వెయిట్ ఓకే. సో మనమైతే టికెట్ తీసేసుకున్నాము. ఇగో 200 బాట్ల పడ్డది. వేర్ టు గో? దిస్ వే. ఓ థ్యాంక్ యూ. outfit này
సో వచ్చేసాము ఫ్లోటింగ్ మార్కెట్కి. సో ఇది వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్ ఎంట్రన్స్ గైస్. సో ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇంకో ఇక్కడ చూడండి ఎలా అయితే షోస్ అవుతున్నాయి. షో జరుగుతున్నాయి ఇక్కడ. ఇగో ఇక్కడ మనకు పడవలలో తిప్పుతారు. ఇండోనేషియా వాళ్ళు అనుకుంటా. నువ్వు ఇట్లా బోట్లో కూర్చొని పోవాలా. బోటు ఇంకా బండి అంట ఇది. చూడండి ఎట్లా నడిపిస్తుండీడు. అగో హైలైట్. చూసారా ఈ అబ్బా చేపలు ఉన్నాయి గాయస్, చూపిస్తాయి. ఇగో చూడండి, ఇగో ఇక్కడ చేపలు చూడండి. చేపల షాపు, చేపలు అమ్ముతున్నాడు. నేనేం చేసుకోవాలా చేపలు కొనుక్కొని. వెరైటీస్ ఆఫ్ వెరైటీస్ షాప్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి నాకైతే. ఇంకో సోప్ అంట ఇక్కడ, ఇది సోప్ షాపు. సో చాలా బాగుంది. సౌండ్ చూడండి ఎంత మంచిగా వస్తుంది కదా. ఇగో దీందే. మంచి మంచి షాపింగ్స్. వీళ్ళ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇగో ఇటు చూడండి, ఇగో ఫ్లోటింగ్ మార్కెట్ది. సో ఇగో చూసుకోవచ్చు ఎలా బోట్లు పోతున్నాయి ఇటు దిక్కు. ఇగో ఇది చూడండి. అమ్మా చక్కగా ఆడరా అయినా భయపడ్డా నేను. రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఇగో పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఏదో షో జరుగుతుంది, మీ అందరు చూపిస్తా.ยกที่หนึ่งมาได้กับมาได้ใครจะไปล่วงน้ำครับนี่โดยที่ดีที่หนึ่งทีเดียวครับเลยครับออกมาที่น้ำแดงเลยน้ำเงิน పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో కొట్లాడుకుంటున్నారు చూడండి.ตอนนี้ยันเดือนผู้มีรายจ่ายหน้าครับใครจะไปใครบังคับนะเดี๋ยวเราเป็นฝ่ายได้ไปแล้วย้ำหลักఅమ్మ ఓ అరే రే రే రే
అమ్మ ఉంగబెట్టి తంతున్నాడు. ఏ అట్లా గట్టిగా ఉన్నారు ఇద్దరు, ఎవడు పడతలేడు. మస్తు కొట్లాడిండి, ఏమైనా చెప్పాలా. షో అయితే పైసా వసూలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకడు పోతున్నాడు అగో ఈ కొట్లాడికి. వెల్ ప్లేడ్, వెల్ ప్లేడ్. అయిపోయింది, ఎంతసేపు అని ఉంటారురా బాబు. మంచిగా ఉంది. ఒక మనిషి పైసల కోసము ఏం చేయాల్సి వస్తుంది చూసారు కదా. ఒకరికొకరికి ఇష్టం లేదు కొట్లాడుకోనికి, కానీ ఇంకా వాళ్ళ వృత్తి అది. సో వాళ్ళు కొట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఇంకా ఏం చేయలేం. నాకైతే షో మంచిగా అనిపించింది, కానీ కొట్లాడేటప్పుడే జర పాపం అనిపించింది. వానికి ఇష్టం లేదు కొట్టడం, వీనికి ఇష్టం లేదు, కానీ దంచుకుంటున్నారు ఒకరికొకరు. వాళ్ళ ఇంట్లో చూస్తే ఎట్లుంటుంది మీరే ఆలోచించండి ఒకసారి. సరే ఏం చేస్తాం. సో ఇంకా చూసుకోవచ్చు, మనమైతే ఫ్లోటింగ్ మార్కెట్ నుంచి ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ ఏదో అమ్ముతున్నది, గుడ్డ అనుకుంటా ఇది, మనకు తెలియని ఉన్నాయి ఇవన్నీ. నేనైతే 2-3 రోజుల నుంచి మొత్తం ఫ్రూట్స్ అవే తాగుతున్నా, ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి అవే తాగుతూనే ఉన్నాను. ఇక్కడ ఏమేమో ఉన్నాయి. ఇగో ఇది కూడా ఏదో ఉంది, చికెన్కి సంబంధించిందంట. ఇగో ఇంకో మనమైతే ఇవన్నీ ఏం ట్రై చేయము, ఎందుకంటే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అయిందనుకో ఇక్కడ ఎక్కడ మెడికల్లో చూపించుకోవాలా. సో ఇదేదో అమ్ముతుంది ఈమె కూడా. ఇగో ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫుడ్ ఐటమ్స్. వీళ్ళవి ఏమున్నాయో కూడా నాకు తెలీదు. చూసారు కదా ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ కోకోనట్ 40 బాత్లు. మనకు పటాయాలు నేను దగ్గరుండి చూసింది ఏంటంటే జపాన్ నుంచి అండ్ కొరియా నుంచి చాలా జనాభా అయితే ఇక్కడ వస్తుందని అనిపిస్తుంది. ఇంకో ఎంతనైనా ఇది మీ అందరికీ ఇప్పుడు ఒకటి చూపెట్టబోతున్నాను. నేను అసలు చూసి షాక్ అయిపోయినా. ఏంటంటే ఇగో వినాయకుడిది పూజ చేసేరు వీళ్ళు. అగో చూసుకోవచ్చు వినాయకుడు, మీకు దగ్గరుండి చూపిస్తా కావాలంటే చూడండి మీరే. ఇగో అగో వినాయకుడిది పూజ చేసేరు ఇప్పుడే ఇక్కడ. చూసారా అక్కడ కోకు అవన్నీ కూడా పెట్టినట్టున్నారు చూడండి. వాటర్ బాటిల్, కోకు, జ్యూస్లు అన్నీ పెట్టిరు వినాయకుడికి. సో బుద్ధిస్ట్ దేశం కదా, సో ఇక్కడ వినాయకుడిని కూడా చాలా నమ్ముతారు అన్నమాట. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడంగానే. సో నేనైతే ఇప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ అంతా తిరిగేశాను. సో బయటికి పోతున్నా, ఆకలి అవుతుంది. అండ్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ దగ్గర ఉన్నాను చూసుకోవచ్చు. బయట పోయి క్యాబ్ పట్టుకుందాము. అయితే వచ్చేసింది. కూర్చో, ముందు కూర్చో. కూర్చో నాకు అలవాట్లేదు. హలో హలో, ఐఎమ్ ఫైన్. మనమైతే కార్లో కూర్చుందాం. చాలా కంఫర్టబుల్ ఉంది హోండా సిటీ. ఇగో సో అయితే క్యాబ్ నడిపించేది అమ్మాయి. ఇప్పుడు తెలిసింది నాకు, నేను అబ్బాయి అనుకొని ఫుల్ మాట్లాడలేదు, ఇప్పుడు తెలిసింది. గాయస్ ఈ హోటల్కి అయితే పోతున్నాం అన్నం తినడానికి, మెడ్రాస్ కిచెన్. ఇగో మన వెల్కమ్ చేయడానికి ఎవరున్నారు చూడండి. అవును సార్, అవునా నా చూస్తారా? ఓ థ్యాంక్ యూ. రైట్ 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 సార్, మనకి ఇండియన్ ఫుడ్ కావాలా మంచిది. ఓకే ఇక్కడనే కూర్చోండి. ఇటు కూర్చుందామా మీ ఇష్టం. అంటే ఎక్కువ మంది కూర్చుంటే వస్తారు కదా. ఇద్దరు కూర్చొని పర్లేదా? పర్లేదు. ఓకే సో
మీరు చెప్పండి ఆర్డర్ ఏదైనా చెప్పండి అన్న, అట్లేం లేదు. చూద్దాం ఇద్దరం. సో ఇక్కడ అన్న చూసుకోవచ్చు. అన్న పేరేంది? నా పేరు రవి అండి. రవి అంట, మద్రాస్ కిచెన్లో ఉంటారు అన్న, బ్యాంకాక్లో. సో మన వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసారంట అన్న. సో అన్ననే మనకు స్పెషల్గా ఫుడ్ రికమెండ్ చేశారు. ప్లెయిన్ రైస్, ఇంకా అన్న చికెన్ మద్రాస్ కర్రీ టేస్ట్ చేయండి, మీకు నచ్చుతుందని చెప్పారు. సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. అన్న తెచ్చేయండి ఇంకా. అన్న థ్యాంక్ యూ గైస్. మన ఫుడ్ అయితే వచ్చేసింది, చూసుకోవచ్చు. బాస్మతి రైస్, ఇవ్వండి చికెన్ కర్రీ, ఇవ్వండి ఫుడ్ చూసుకోవచ్చు ఎంత डिलीशियसగా కనిపిస్తుంది. गाइस खाना देख सकते हो कितना डिलीशियस दिख रहा है. गाइस ఫుడ్ అయితే సేమ్ మన హైదరాబాద్ తిన్నట్టే ఉంది. ఎక్సలెంట్ సజెస్ట్ చేశారు అన్న. అయితే మీరు పటాయాలో వస్తే ఖచ్చితంగా మెడ్రాస్ కిచెన్ అని ఉంటుంది. మెడ్రాస్ కిచెన్ గూగుల్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. సెకండ్ రోడ్. అన్న కూడా ఉన్నారు, ఈ అన్న కనిపిస్తారు మీకు. అన్న హాయ్ చెప్పండి. ఈ అన్న సోయా టు సెకండ్ రోడ్లో ఉంటుంది. చాలా బాగుంది ఫుడ్, వర్త్ ఇట్. సేమ్ మన ఇండియన్ రైస్ ఫుడ్, సేమ్ ఇంకా ఇండియన్లే. సో ఇప్పుడే ఫుడ్ తినేసాను. ఫస్ట్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ తిన్నానంటే అది పటాయా మన మద్రాస్ కిచెన్లోనే. చికెన్ కర్రీ, మన బాస్మతి రైస్ అస్సలు అద్రిపోయింది. చాయ్ కూడా ఆర్డర్ చేశాను, చాయ్ వస్తుంది. చాయ్ తాగి డైరెక్ట్లీ హోటల్ పోతాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మన బ్లాగ్ చూసినందుకు. సో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఫ్లోటింగ్ మార్కెట్ది ఓపెన్లీ మీకు ఉన్నట్టు చెప్పేశాను. మీరు పోతున్నారంటే కేలు క్యాప్లో టికెట్ బుక్ చేసుకొని పోండి, లేదంటే వేస్ట్. అక్కడ ఏముండదు, వాటర్లో తిరగడము, ఇంకా ఆడ మొత్తం షాపింగ్ మాల్స్ అవే ఉంటాయి చిన్న చిన్నవి. సో దానికన్నా ఎక్కువ అయితే ఏముండదు. ఇంకా చూపెట్టాలి కదా, అందరు చూపిస్తారు కాబట్టి నేను చూపించాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.